సార్ మీ కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు, అందులో మంచి హిట్స్ ఉన్నాయి, డిసప్పాయింట్ చేసినవి ఉన్నాయి. అవునండి. కానీ మీకున్న ఫాలోయింగ్, వంశీ గారు ఎప్పుడో 8 years బ్యాక్ సినిమా చేశారు, ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తున్నారంటే మీ సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారు. అవునండి. ఇది చాలా అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాలు చాలా మన కళ్ళెదిటే చూస్తూ ఉన్నాం. కానీ వంశీ గారు ఫ్లాపులు ఇచ్చినా, గ్యాప్ తీసుకున్నా, స్టిల్ ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఏంటి అసలు ఇందులో ఉన్న మహత్యం ఏంటి? మా ఇంటి వాస్తు బాగుంది తెలియదండి. అంటే మరి నా సినిమాల్లో ఆ అంశం వాళ్ళని పట్టుకుందేమో. ఈ మధ్య నాకు ఒక పెద్ద సన్మానం జరిగిందండి రవీంద్ర భారతిలో. 50 years. మరి ఎంతమంది మళ్ళీ సినిమా ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తుంటే కామెంట్స్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు చూస్తాం మేము ఇలా అడుగుతూ ఉంటే ఒక ఆనందంతో కళ్ళం నీళ్ళు వస్తాయండి. వచ్చినాయండి, వస్తున్నాయండి. నిజమే. జనం అలాగా నన్ను ఆదరించడం మరి నేను మర్చిపోలేనండి. అదే ఫంక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మళ్ళీ మన ఇద్దరం కలిసి సినిమా చేద్దామన్నారు అన్నాడు. ప్రసాద్ మీ కాంబినేషన్కి క్రేజ్ ఉంది డెఫినెట్గా. ప్రసాద్ని ఈ వయసులో ఒక హీరోగా చేయొచ్చండి. ముందు తన విగ్గులాగేస్తాను అంతే కదా, చేసి ఒక అద్భుతమైన కథ చేయాలండి. నేను చేయగలను, నేను చేస్తాను అని నాకంటే తనకు నమ్మకం ఎక్కువ అండి. అది ముందు మాట్లాడడానికి ముందు పక్కనే కూర్చున్నాం కింద మన ఆడియన్స్లో. నాతో సినిమా చేయాలి, నీతోటి ఏదో అన్నాను, చెప్తాను స్టేజ్ ఎక్కాను అని స్టేజ్ మీద చాలా నిజాయితీగా, చాలా నిబ్బరంగా, చాలా యథార్థాలని కలగలిపి మాట్లాడేవుతాను. నేనేమో ఏమీ మాట్లాడలేదండి. తప్పే నేను చేసింది. నేను కూడా మాట్లాడుంటే బాగుండేదండి. సార్ డెఫినెట్గా ఇంటూ తర్వాత అది ఆయన కూడా చూస్తారు కదా. సో మీ కాంబినేషన్లో సినిమాకి ఇప్పుడు బీజం పడ్డట్టే ఒక విధంగా చెప్పాలి. పడ్డట్టు కాదండి, ఒక గమ్మత్తైన కథ చేయాలండి. చేస్తే మళ్ళీ అతన్ని ఆ రకం హీరోగా జనం చూసే అవకాశం ఉంటుంది. గమ్మత్తైన కథ తయారు చేయాలండి.